శనివారం సాయంత్రం నిర్వహించిన అన్నమయ్య సహస్ర గళార్చన వీణుల విందుగా సాగింది. తానా దర్శనం టీవీ ఛానల్, సిటీ కేబుల్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహస్ర గళార్చన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, ఎన్ఆర్ఐ కోలా అశోక్ బాబు, సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్, శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ జయశంకర్, సిస్టల తదితరులు పాల్గొన్నారు. 1000 మంది గాయనీ గాయకులతో అన్నమయ్యకు గలసేవ నిర్వహించారు. అన్నమయ్య సంకీర్తనల మేళవింపుతో సహస్ర గళార్చన కార్యక్రమం ఆద్యంతం శ్రవణానందంగా సాగింది. పవిత్ర కార్తీక మాసంలో చివరి రోజైన శనివారంను పురస్కరించుకుని గళార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయం సంధ్యావేళ అన్నమయ్య సంకీర్తనలతో సమ్మోహనంగా సహస్ర గళార్చన కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇంతమంది పిల్లలు, గుంటూరు మహిళలు, 1000 మందికి పైగా అన్నమయ్య గారి కీర్తనలు ఈ విధంగా ఒక్కసారిగా పాడటం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీని ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఇస్తారు. అవి చూసినప్పుడు మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబాలు చక్కగా ఆనందంగా ఉంటే సమాజం కూడా ఎంతో పాజిటివ్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసినటువంటి సిటీ కేబుల్ కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా స్కూల్ చూస్తూ ఉంటే చాలా బాగుంది, సీతారామయ్య గారి స్కూలు, విష్ణు గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ ప్రాంగణం మొత్తం కూడా సాంప్రదాయంతో, సంస్కృతితో నిండిపోయింది. సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సహస్ర గళార్చనకి అశేషంగా అందరూ కూడా విచ్చేసి ఈరోజు గళంలో గళం కలిపారు. ఆ ఆచార్య వారి ఆశీర్వాదం ప్రతి ఒక్క గాత్రకి, గాయనికి అందాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఆ శ్రీనివాసుని ఆశీర్వాదం కూడా ప్రతి ఒక్కరికి గలగాలి. ఇలాంటి ఒక గాత్రంతో అర్చన చేస్తున్నందుకు ఆ దేవుడి కృపకి అందరూ పాత్ర రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అద్భుతమైన ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం పాల్పంచుకునే విధంగా అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి పాల్పంచుకునే విధంగా చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏముంది, కార్తీక మాస సందర్భంగా ఒక చక్కటి వాతావరణాన్ని గుంటూరు నగరానికి కల్పించినందుకు సిటీ కేబుల్ యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ట్రెడిషనల్గా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో గుంటూరు నగరంలో ఒక మంచి అట్మాస్ఫియర్ని సృష్టించడానికి